నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. వంకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఇవి 10 మొక్కలు తెచ్చిపెట్టానండి, వంగనారు. కానీ 2 మొక్కలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొమ్మ పురుగు వచ్చి ఈ మొక్కలన్నీ చనిపోయినాయి చాలా వరకు. ఇంకా 2 మొక్కలు ఉన్నాయి, వాటిలో కాయలు వస్తున్నాయి. మరి కోసుకుందాం. ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా కొంచెం కలర్ తిరిగిపోయిందంటే ఇంకా కాయ ముదిరిపోతుందని అర్థం అండి. అందుకని నల్లంగా ఉన్నప్పుడే మనం తీసుకుంటే లేతగా బాగుంటాయి మనం తినడానికి. వండినప్పుడు చక్కగా ఉంటుంది. మరి ముదిరిపోతే ఆ టేస్ట్ వేరే కదా. ఇదేనండి, వంకాయలు ఆర్గానిక్గా పండించుకుంటున్నాము, ఎటువంటి ఎరువులు పురుగు మందు లేకుండా. ఈ కస్తూరి చామంతి పూలండి. ఇవి సంక్రాంతి పండుగ కోసం హార్వెస్ట్ చేసిన వీడియో సపరేట్గా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇది ముల్లంగి కోసుకుంటున్నాము. కోసుకోవడం కాదు, పీక్కుంటున్నాము అని చెప్తున్నారు మా ఆయన. ఇదండి ముల్లంగి గడ్డలు. ఇవి ముల్లంగి భూమిలో ఒక్కొక్కటిగా నాటితే అవి సరిగా రాలేదు. ఇవి చల్లేసినాను, అట్లా చల్లితే అవి చక్కగా వచ్చాయి. ముల్లంగి, ఈ ముల్లంగి ఆకు కూడా వండుకొని తింటారండి. నేను కూడా చేసినాను. ఈ కొమ్మలు ఈనెలాగా ఉంటాయి కదా, అవి వండకూడదంట, చేదుగా ఉంటాయి. ఈ ఆకు వరకే కట్ చేసుకొని వండుకోవాలి. అప్పుడే చాలా వరకు మనకు లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అవంతా చాలా వరకు తగ్గుతాయని చెప్తున్నారు. లేతగా ఉన్నప్పుడే తీసుకోవాలండి. కొంచెం ముదిరిపోయినాయంటే టేస్ట్ ఏమంత బాగాలేదు. ఇది రాళ్ళల్లో మొలిచిందని తీసేస్తున్నాను. ఇది లేతగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది పందిరి చిక్కుళ్ళు. ఈ సంక్రాంతికి చాలా ఎక్కువ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ కొన్నే వచ్చినాయి. మాకు ఇంటికి సరిపడే వచ్చినాయి. ఇంకా బంధువులకి వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను, కానీ అన్నీ రాలేదు. మరి పూజ కోసం కావాలి కదా, వండి దేవుడికి పెట్టుకోవాలా. మేము పెద్దలకు పెడతాము ఈ సంక్రాంతికి. ఇప్పుడు కంపల్సరీ కావాలని అనుకున్నాను. శంఖ పూలు చూసారా, ఇవి ముద్ద బంతి పూల్లాగా ముద్దగా వస్తాయి. 5-6 పువ్వులు కలిపితే ఒక పువ్వులాగా వస్తుందండి. చాలా చక్కగా వస్తున్నాయి. ఈ విత్తనాలు తెచ్చేసాను శంఖ పూలు. చెరుకు 2 సంవత్సరాలు అయిందండి ఈ చెరుకు నాటి. నేను లాస్ట్ ఇయర్ బాగా లావు వచ్చింది, ఈ ఇయర్ సన్నగా వచ్చినాయి. అరిటాకులు భోజనము శ్రేష్టము. పండక్కి మాత్రం కంపల్సరీ అరిటాకు భోజనం చేయాల్సిందే. దేవుడికి పెట్టుకోవాలన్నా కూడా అరిటాకులోనే పెడతామండి. ఇంకా అరటిగెల పక్వానికి వచ్చేసింది. లాస్ట్ టైము మేము అరటిగెల చెట్టు పైనుంచి కొడితే కింద పడి పండ్లన్నీ పగిలిపోయినాయి. అందుకని ఈసారి చెట్టు అలాగే కొమ్మతో కూడా అరటిగెల పట్టుకొని ఇంచేసినారు ఈయన. ఎలాగ అరటిగెల కోసుకున్న తర్వాత చెట్టు కొట్టేయాలి కదా, అందుకని కింద లాగేస్తే ఇప్పుడు నేల మీద కానిచ్చుకొని ఈ అరటిగెలని కట్ చేసుకుంటున్నాం. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా. పండ్లన్నీ పాడైపోయినాయి, ఒక గెల పండ్లు పాడైపోయినాయి లాస్ట్ టైం మాకు. ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది, చూడండి. ఎలా కింద పడి పగిలిపోయినాయి పండ్లు అనేది. ఈ పండ్లల్లో ఇప్పుడే పండడం స్టార్ట్ అయింది కదా, మేము చూసుకోలేదు, 1 డే అయిపోయింది. ఇందులో చిలకలు తినేస్తున్నాయి పండ్లు, చూడండి ఎలా తినేస్తుందో. కందుల మీదకే వస్తున్నాయి చిలకలు అనుకున్నాను, ఇప్పుడు ఈ అరటి పండ్లు కూడా స్టార్ట్ చేసేసింది. తినండి, మన తోటలో అన్నీ ఆర్గానిక్గా పండించిన కూరగాయలు, పండ్లు, పువ్వులు, ఆకులు అన్నీను మన తోటలో మన కోసం. ఈసారి హ్యాపీ సంక్రాంతి అండి. చాలా చక్కగా మాకు అన్నీ మన తోట ఇచ్చింది. తమలపాకులు తీగండి, ఇందులోంచి నేను ప్రతిరోజు పూజకు కావాల్సిన తమలపాకులు కోసుకుంటూ ఉంటాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, బంధువులకి మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.